వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ కీరా టమాటో కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. ఓకే, కొంచెం లావుగా ఉన్న క్యారెట్ స్ట్రిప్స్లా కట్ చేస్తున్నాం. ఓకే, సో దీంట్లోంచి మనకి ఇలాంటి పీలర్ ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది. పల్చటి స్ట్రిప్స్ ఇలా మనం కట్ చేసేసుకోవచ్చు. ఒకే థిక్నెస్లో మనకి నీట్గా వస్తాయి అన్నమాట, పల్చగా. మళ్ళీ మధ్యలోంచి కట్ చేస్తున్నాను. రైట్, స్ట్రిప్స్లా వస్తాయి, అంటే రిబ్బన్స్లా వస్తాయి మనకి. సో ఇక్కడ ఇలా మధ్యలో వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఇది పైకి వస్తుంది. మళ్ళీ ఇందాకట్లాగానే తర్వాత అటు ఇటు జరుపుకుంటూ మనం అన్నిటి కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫైనల్గా ఎక్కడైతే మనం మళ్ళీ బయటికి పంపిస్తామో ప్లేట్ని, సో దీని మధ్యలో టొమాటోతో రోస్ట్ ఫ్లవర్, సో లేదా ఏదైతే మనం స్నాక్ లాంటిది మనం ప్రజెంట్ చేస్తామో దాన్ని కూడా ఇక్కడ మధ్యలో పెట్టేసి సైడ్లోంచి మనం దాని చట్నీ కానీ సాసులు కానీ పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు. జస్ట్ ఐడియా అనేది నేను చూపిస్తున్నాను. ఇవంతా కూడా 5 స్టార్ హోటల్స్లలో మనకి హైజీనిక్గా ప్లస్ కొంచెం
స్టైలిష్గా ప్రజెంట్ చేసే మెథడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మన ఫ్యామిలీ మెంబర్సే మనకు విఐపీస్ కదా. సో మనం కూడా ఇంట్లోనే ఇవన్నీ కూడా 5 స్టార్ హోటల్స్లో ఎలా అయితే చేసుకుంటారో అలా హ్యాపీగా అప్పుడప్పుడు అకేషనల్గా ఏదైనా స్పెషల్ ఫంక్షన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసేసి ఒక్కొక్కరికి సర్వ్ చేసామనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టార్ హోటల్ ఫీలింగ్ అంతా కూడా మనం ఇంట్లోకి హ్యాపీగా తీసుకురావచ్చు. ఓకే, సో ఇక్కడ ఇలా సెంటర్లో నెక్స్ట్ కీరా వచ్చేసి కలర్ఫుల్గా చేయడం జస్ట్ మనం ఆ ప్లేట్ని, కాబట్టి తీసుకునే ఆ వెజిటేబుల్స్ కూడా కొంచెం కలర్ఫుల్గా కాంట్రాస్ట్గా కనబడే విధంగా చూసి తీసుకోవాలి. సో కొంచెం డార్క్ కలర్లో ఉండే కీరా తీసుకున్నాను నేను. ఆ బార్డర్ లైన్స్ ఏదైతే ఉందో మన గ్రీన్ కలర్ అనేది హైలైట్గా కనిపిస్తుంది. ఓకే, సో సింపుల్గా ఇలా క్యారెట్ టమాటో కీరా కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ అనేది మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం దానికి క్రియేటివిటీని మనం యాడ్ చేసేసుకుంటే ప్లేట్ అనేది బ్యూటిఫుల్గా తయారవుతుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.